ఆంధ్రప్రదేశ్లో నరసరావుపేట ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు వైసీపీకి. అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీ నుంచి ఎవరిని బరిలోకి దింపాలి అనే దాని మీద వైసీపీ చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని ఇప్పుడు నరసరావుపేట నుంచి ఎంపీగా బరిలోకి దింపుతారు అనేది పెద్ద చర్చనీయాంశం అవుతోంది. అనిల్ కుమార్ కూడా వచ్చి జగన్ని కలిసినటువంటి పరిస్థితి. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రిని కలిశారు ఆయన. దీని మీద చర్చలు జరుగుతున్నాయి అని కూడా చెప్తున్నారు. యాక్చువల్గా చూసుకుంటే నరసరావుపేట నుంచి సామాజిక సమీకరణాల నేపథ్యంలో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అన్ని సీట్లలోనూ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఓసీలకి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ఒక బీసీని నిలబెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక డెసిషన్ లాగా తీసుకున్నారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది ముఖ్యంగా వస్తున్నటువంటి వార్త. దీన్ని కన్ఫర్మ్ చేసింది కూడా, ఒక రకంగా కన్ఫర్మ్ చేసింది. అంటే అక్కడ బీసీ అభ్యర్థినే మేము నిలబెట్టబోతున్నాం అని పార్టీ ప్రకటించింది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. సో అక్కడ బీసీ అభ్యర్థిని దించాలనేది మాత్రం కన్ఫర్మ్. సో ఈ నేపథ్యంలో ఎవరిని దించాలి అక్కడ అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈ అభ్యర్థుల వడపోత కార్యక్రమం అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. ఫస్ట్ నాగార్జున యాదవ్ని అక్కడ బరిలోకి దింపాలి అని చెప్పి అనుకున్నారు. ఆయన చదువుకున్న వ్యక్తి, అలాగే యువకుడు. సో ఆయనకి పార్టీ పరంగా అధికార ప్రతినిధి హోదా కూడా ఉంది. అయితే ఆయన మ్యాచ్ అవుతాడా? ఒకవేళ లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ లేదంటే అక్కడి నుంచి వేరే వాళ్ళు కానీ బరిలోకి దిగితే టీడీపీ తరపు నుంచి ఈయన మ్యాచ్ అవుతాడా లేదా అనే దాని మీద కూడా కొంత సందిగ్ధత ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మంత్రి విడదల రజనీని ఎంపీగా చేయిస్తే ఎట్లా ఉంటుంది, ఆవిడ కూడా బీసీ క్యాండిడేట్ కాబట్టి ఆవిడని దించితే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతున్నట్లుగా ఉంది. ఆవిడ ఆల్రెడీ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆవిడని విజయవాడ వెస్ట్కి మార్చారు ఈ మార్పులు చేర్పులు కార్యక్రమంలో భాగంగా వైసీపీలో. అయితే ఆవిడ కాకుండా నెల్లూరు నుంచి చాలా బలమైన క్యాండిడేట్గా ఉన్నటువంటి, చాలా బలంగా ఆయన తన మాట తీరుతో వ్యవహరించే తీరుతో కూడా చాలా దూకుడుగా ఉండేటువంటి అనిల్ కుమార్ యాదవ్ని కనుక ఇక్కడి నుంచి బరిలోకి దించితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అసలు ఆయన ఏమనుకుంటున్నాడు అనేది మాట్లాడడానికి ఆయన్ని పిలిపించినట్లుగా చాలామంది చెప్తున్న పరిస్థితి. సో ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ కనుక నరసరావుపేట నుంచి బరిలోకి దింపితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరిస్తారా? అసలు ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? ముందు ఈయన ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఎందుకంటే అక్కడ నెల్లూరు సిటీలో ఆయన తరచుగా తన ప్రత్యర్థుల మీద చాలా ప్రతి సవాళ్లతో కొంచెం దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ నెల్లూరు సిటీ నుంచి నేనే గెలవబోతున్నాను అని కూడా ఆయన చాలాసార్లు పదే గతంలో ప్రకటించినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ నెల్లూరులో ఒక ఇద్దరు రాజీనామా చేసిన పరిస్థితి, ఇంకొకళ్ళు కూడా ముగ్గురు రాజీనామా చేసినటువంటి పరిస్థితి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, ఇలా వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. అలాగే అక్కడి నుంచి ఉన్నటువంటి మరొక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కూడా రాజీనామా చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉన్నటువంటి రెడ్లంతా ఒక పక్క నుంచి బయటకు వచ్చిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని, ఎందుకంటే ఆయన 2014లో ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు వైఎస్ హయాంలోనే అక్కడ ఆయన కార్పొరేటర్ కూడా గెలుపొందారు. కార్పొరేటర్ అయ్యి ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం అనేది అలా మొదలైంది. సో ఫస్ట్ నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీతో ఉన్నాడు ఆయన. అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. జగన్ వెంటే ఉన్నారు. సో మంత్రి కూడా అయ్యారు. జగన్ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి మంత్రిని కూడా చేశారు. 2 సంవత్సరాల పాటు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్ట్రాంగ్ లీడర్ని, ఎస్టాబ్లిష్డ్ లీడర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారా అనేది కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. అయితే గతంలో నందిగం సురేష్ని ఇక్కడ అమరావతి ఏరియా నుంచి తీసుకెళ్ళి అక్కడ బాపట్ల నుంచి చేయించిన పరిస్థితి. బాపట్ల నుంచి ఆయన ఎంపీగా కూడా గెలుపొందారు. అయితే ఆయన ఫ్రెష్ ఫేస్, ఈయన ఎస్టాబ్లిష్డ్ ఫేస్. సో ఈ రెండింటి మధ్య ఎలా ఉంటుంది? ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ఒక విమర్శలు అయితే వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి, ఏంటంటే ఎంఆర్ఓలని మార్చినట్లుగా ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు అని చెప్పేసి. సో దీన్ని ఎలా ఎదుర్కొంటారు, లేదంటే ఎవరిని అక్కడ ఫీల్డ్లోకి దించుతారు అనేది మాత్రం వేచి చూడాలి.